గర్భసంచి తీసేసిన తర్వాత ఇంక వద్దు ఈ మనకి వైవాహిక జీవితం అని చాలామంది మహిళలు డిసైడ్ అవుతుంటారు. సో, అంతవరకు కరెక్ట్. గర్భసంచి తీసేటప్పుడు పక్కన తెలుసో తెలవకో కొంతమంది డాక్టర్లు అండకోశాన్ని తీసేస్తారు. తీయకూడదు. అండకోశమును ఉంటే అండకోశం నుంచే స్త్రీ హార్మోన్లు విడుదలవుతాయి. ఈ గర్భసంచి ప్రతిదానికి భయపెట్టి గర్భసంచులు తీసేస్తున్నారు వ్యాపారం. నీకు ఇద్దరు పిల్లలు పుట్టేశారు కదా! ఇంకా ఎందుకు గర్భసంచి? గర్భసంచి ఉంటే నీకు క్యాన్సర్ వస్తది. గర్భసంచిలో పుండుందని భయపెట్టి తీస్తున్నారు. అసలు గర్భసంచి తీయవలసిన అవసరమే లేదు. పుండుంటే దానికి చికిత్స ఉంది. గర్భసంచి తీసేటప్పుడు అండకోశము, ఓవరీస్ ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. వాటి నుంచి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. హార్మోన్ల వల్లనే కోరికలు కలుగుతాయి. చాలామంది ఏమనుకుంటారంటే గర్భసంచి తీసేస్తే యోని కూడా పోతుందనుకుంటారు. అసలు యోనిని అంటుకోరు. యోనిని దేవుడు సృష్టించిన యోని అలాగే ఉంటుంది. లైంగిక చర్యకు దాంపత్య జీవితానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు, ఉండబోదు. ఇది తెలవదు. నాకు తీసేశారు కదండీ గర్భసంచి, ఊరికే నా మీద ఎందుకు వస్తారు? అది ఉండదు కదా అనుకుంటది ఈ మహిళ తెలవక. కనుక లైంగిక జీవితానికి ఆపరేషన్ అయిన ఒక 6 వారాల తర్వాత, 2 నెలల తర్వాత చక్కగా అనుభవించొచ్చు. యోనిని అలాగే ఉంచుతారు. యోనిని మనం లైంగిక జీవితం అంటే యోనిని ఉపయోగిస్తారు గానీ, గర్భసంచిని ఎవరు ఉపయోగించరు. పురుషాంగం వెళ్ళి గర్భసంచి ఎక్కడ తగలదు. అది ఎక్కడో ఉంటది. ఆకాశంలో ఉన్నట్టు ఉంటది. చాలామంది గర్భం ధరించినప్పుడు చేయొచ్చా? లైంగిక చర్యలో పాల్గొనొచ్చా అంటే, డాక్టర్ల సలహా మేరకు మృదువుగా, నైస్‌గా, ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు. గర్భసంచికి తగులుతుందని గర్భసంచికి తగలదు. యోనిలోనే ఉంటుంది. యోని అనేది అది ఎలాస్టిక్ లాగా సాగే గుణమున్న ఒక బెలూన్ లాంటిది. హ్మ్. కనుక ఈ గర్భసంచి తీసిన తర్వాత డాక్టర్లు చెప్పాలి కదా! అమ్మా నువ్వు భర్తతో కలిసి సంభోగంలో పాల్గొనొచ్చు. ఎటువంటి ఇబ్బంది అనే విషయము చెప్పరు. వీళ్ళు అడగరు సిగ్గు. అందువల్ల ఈ సిగ్గు వీళ్ళకి వాళ్ళేమో చెప్పరు. వాళ్ళు బిజీ. ఆ విషయం చెప్పని కారణం వల్ల ఈ భర్త దగ్గరికి రానివ్వదు. భర్త దగ్గరికి రానివ్వకపోతే ఏమవుతది? ఆయన ఎక్కడికో పక్క చూపులు చూస్తుంటాడు. పొలం గట్టో లేతే ఎక్కడ పక్కనో ఎవరో దొరుకుతారులే అనేసి చూస్తుంటాడు. కనుక భార్య నువ్వు సహకరించకపోతే నువ్వు చేసిన తప్పు. భార్య చేసిన తప్పుకి అతను పక్కదారి పడుతున్నాడు. నువ్వు బాగుంటే ఇంట్లో అన్నీ ఆదరిస్తే అవసరం ఏముంది? నువ్వు పొద్దున్నే టిఫిన్ చేయలే ఇంట్లో. టిఫిన్ చేయలేదు గనుక హోటల్‌కి పోయాడు. నువ్వు ఇడ్లీలు ఇంట్లో చేస్తే హోటల్‌లోకి వెళ్లి తినడు కాదు. ఇది కూడా అంతే. ఇంట్లో సుఖం ఉన్నప్పుడు బయట సుఖం కోసం ఎవ్వరు చూడరు. ఇది చాలా ముఖ్యమైన విషయం స్త్రీలు గమనించవలసింది. కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్‌ని సంప్రదించడం తప్పులేదు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు మొహమాట కొంతమంది. పడొద్దు. భార్యాభర్తలు ఇద్దరొస్తారు. హ్మ్. కొత్తగా పెళ్ళైన దంపతులొస్తారు. మాకు నేర్పించండి, చెప్పండి, ఎట్ట చేయాలో, ఏం చేయాలో మాకేం తెలవదని వస్తారు. చెప్తాం. అట్లాగే కొంతమంది 40, 50 ఏళ్ళాళ్ళు కూడా వస్తారు. వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. సిగ్గుపడరు. ఇంకా కొంతమందయితే ఏవండీ ఇంతకుముందు చాలా బాగా చేసేవారు మీరు. ఈ మధ్య అంత పవర్ లేదు. ఒకసారి మీరెళ్లి రండి అని డాక్టర్ దగ్గరికి పంపిస్తది ఈమె. హ్మ్. పంపించి మందులు కొని ఏయిస్తది. కొంతమందయితే వచ్చి కూర్చుంటది. కూర్చొని చెప్తది. హ్మ్. అది కరెక్ట్ పద్ధతి. సిగ్గుపడకూడదు. సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? నీ సమస్య ఉంది. ఇది ఆరోగ్య సమస్య. ఇది కూడా లైంగిక సమస్య అనేది ఒక ఆరోగ్య సమస్య. ఆరోగ్య సమస్యకి పరిష్కారాలున్నాయి. మందులున్నాయి. పద్ధతులున్నాయి. దాన్ని పాటించాలా బాగవ్వాలి. ఎందుకు కుషించి కుంగిపోవడం అవసరం ఏముంది? సార్, ఇట్లాంటి సందర్భాల్లో డాక్టర్‌నొచ్చి కన్సల్ట్ చేసేవాళ్ళు కొందరైతే, దాంపత్య సంతోషం కోసం మార్కెట్‌లో నేరుగా ఎళ్లి మెడిసిన్ వాడేవాళ్ళు ఇంకొంతమంది. ఇట్లా మనకు దొరికిన టాబ్లెట్‌లన్నీ కూడా వేసుకోవడం వల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటది? అంటే మార్కెట్‌లో, ఆన్‌లైన్‌లోను, యూట్యూబ్‌లోను లేదా ఫేస్‌బుక్ మధ్యలో చాట్ వచ్చేస్తుంటాయి. జీపీటీలు. అడ్వర్టైజ్‌మెంట్‌లు వచ్చేస్తుంటాయి. తర్వాత హ్మ్. ఇప్పుడు నేనున్నాను ఏదైనా చెప్పాలంటే మా వీక్షకులకు నా పేరు, నా సెల్ నంబర్ చెప్తాను. ఓకే. నేనెవరినో చెప్తాను. అక్కడ ఎవడైనా మీరు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేవాడు ఆడెవడు చెప్తున్నాడో వాడు డాక్టరా? కాదా? లేదా ఆడెక్కడ దొరుకుతాడు? రేపు ఏదైనా అయితే ఇప్పుడు నేను నా నంబర్ ఎందుకిస్తాను? నాకు ఫోన్ చేయొచ్చు. నేనెవరినో చెప్తున్నా. హ్మ్. నా అర్హతలేంటో ఇప్పుడు నా పేరు చెప్పగానే హ్మ్. ఫేస్‌బుక్కో లేపోతే చాట్ జీపీ దగ్గరికెళ్తే చెప్తదది. అవును. ఏఐ చెప్పేస్తది. సిఎల్ వెంకట్రావు ఎట్టాటోడని నా జీవిత చరిత్ర చెప్తుంది. ఆడి పేరు చెప్పడు, హ్మ్. నంబర్ చెప్పడు.
ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లు పెట్టండి, ఆర్డర్ చేయండి అంటాడు. చాలామంది మోసపోతున్నారు. హ్మ్. కనుక ఆన్‌లైన్‌లో వచ్చే మందులు ఏవి కూడా ఎవరు వాడకూడదు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో మందులు బదులుగా హ్మ్. నాణ్యమైన మందులు ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులున్నాయి. కొన్ని అలోపతి మందులున్నాయి. చక్కగా వాడొచ్చు. అవి ఆనందంగా వాడొచ్చు. ఆ మందులు వాడటం వల్ల ఎటువంటి అనర్థాలు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కనుక ఆన్‌లైన్‌లో వచ్చే క్రీములు లేదా ఇంజెక్షన్లు, టాబ్లెట్లు వాడి నష్టపోవటం. తర్వాత అవి పనిచేస్తాయో లేదో కూడా తెలవదు. ఆర్డర్ పెడుతున్నారు, తెస్తున్నారు, పనిచేయవు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఆటికి. హ్మ్. ఆటివి ఆటి వల్ల గుండె మీద ప్రభావం, బీపీ మీద ప్రభావం. హ్మ్. ఇలా గతంలో సిల్డనాఫిల్ అనే ఒక టాబ్లెట్టు సిల్డనాఫిల్ అనే మందుండే టాబ్లెట్లు వాడేవాళ్ళు. ఇప్పుడు అవి హ్మ్. వాడితే గుండె మీద ప్రభావం, బీపీ ప్రభావం చూస్తున్నాయి. దానికంటే సురక్షితమైన టాబ్లెట్లు ఈ అలోపతిలో ఆహ్, టడలాఫిల్ అని వచ్చినాయి. ఈ విధంగా సురక్షితమైన మందులు ఎప్పటికప్పుడు ఒక లేటెస్ట్ మందులొస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేని మన ఆరోగ్యంపై ప్రభావం చూపని మందులున్నాయి. కనుక ఎవ్వరూ కూడా ఆన్‌లైన్‌లో చూసేసి డాక్టర్ దగ్గరికి ఎళ్ళకుండా మందులు వాడటం మంచిది కాదు. అట్టాగే కొంతమంది నన్ను అడుగుతారు. హ్మ్. మా ఆవిడ సహకరించట్లేదండి. ఆమెకు కూడా కోరికలు పెరిగే మందులేమన్నా ఉంటే వాళ్ళకి పెంచడానికి ఉన్నాయి. స్త్రీ హార్మోన్ల ఉత్పత్తిని పెంచే మందులున్నాయి. స్త్రీ హార్మోన్లు పెంచే చిట్కా కూడా ఒకటుంది. ఎవరికైనా కోరికలు లేవంటే స్త్రీ హార్మోన్లు పెరగాలంటే మనకి చిట్కా బ్రహ్మాండమైన చిట్కా సోయా. సోయా హ్మ్. సోయా అంటే ఆంధ్ర ప్రాంతంలో ఎవడికి సోయా తెలవదు. ఎవరికి తెలుసు? నిజామాబాద్, ఆదిలాబాద్ వాళ్ళకి బాగా తెలుసు. అక్కడ పండిస్తారు. సోయా పంట నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో పండిస్తారు. ఈ సోయాని కూర వండుకోవచ్చు. సోయాతో సోయా గింజల్ని నానబెట్టి మిక్సీలో వేసి పాలు తీసి, ఆ సోయా పాలను కాచి, పసుపు, మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకొని తాగాలి. అలాగే సోయాతో తయారు చేసే పన్నీర్ ఉంది. దాన్ని టోఫు అంటారు. టీఓఎఫ్యు. అది మార్కెట్‌లో లభిస్తుంది. మనకెట్టా పన్నీర్ అమ్ముతారో పన్నీర్ ఎళ్ళే షాప్‌లో టోఫు అడగండి. ఆ టోఫుని వాడొచ్చు. మనకి మీల్ మేకర్ అని ఉంది గదా! సోయా చంక్స్ అంటారు. దాంట్లో కూడా ఈ సోయాలో స్త్రీ హార్మోన్‌లు ఉంటాయి. సహజ సిద్ధమైన స్త్రీ హార్మోన్‌లు ఉంటాయి. ఇప్పుడు 45 ఏళ్ళు దాటిపోయినాక హార్మోన్ల ఉత్పత్తి కొంత సన్నగిల్లుతుంది మహిళలకి. దానివల్ల ప్రభావం ఏముంటుంది? ఫస్ట్ మూడ్ ఆఫ్ అయిపోద్ది. భర్తను దగ్గరికి రానివ్వదు. ఒంటి మీద సెగలు, పొగలు. చర్మం అందాన్ని కోల్పోతుంది. చర్మం గరుగ్గా అయిపోతుంది. ఇక మొహం గూడా అందం కోల్పోతుంది. ఇవన్నీ కూడా స్త్రీ హార్మోన్లు లోపించడం వల్ల. మళ్ళీ మనం పొందాలంటే గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తే వాళ్ళు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అని హెచ్ఆర్‌టీ అంటారు. అవును. హార్మోన్లు ఇచ్చేస్తారు. హ్మ్. అవి ఇస్తే నానా రకాల అనర్థాలున్నాయి. ఆ హార్మోన్లు వాడితే వాంతులు, వికారము, తర్వాత కాళ్ళలో ఉండే సిరలు గడ్డలు కట్టడం, దాని మీద చెడు ప్రభావం గుండె మీద ఉండటం. ఎందుకు? సోయా చిక్కుళ్ళలో మనకి ప్రకృతి ద్వారా లభించే హార్మోన్లు, స్త్రీ హార్మోన్లు ఉంటే ఈ టాబ్లెట్లు చెప్పరు. ఎవరైనా గైనకాలజిస్టులు సోయా చిక్కుళ్ళు తినమని చెప్పిన వాళ్ళు ఇంతవరకు నేను ఎక్కడా వినలేదు. చాలా అరుదు. చెప్పరు. హ్మ్. ఆ వ్యాపారం పోతుంది. ఎందుకు? మందుల షాపులో మందులు కొనాలి గదా! అమ్మాలి గదా! హ్మ్. ఈ సోయా చిక్కుళ్ళు తింటే హ్మ్. ఇంకా ఆళ్ళకి ఆ టాబ్లెట్లు అమ్ముడు కావు గదా! కంపెనీలను బతికించాలి. ఆ కోవిడ్‌లో చేశారు గదా! ఏం చేశారు నిర్వాకం? అవును. మెడిసిన్ కంపెనీలన్నీ మాఫియా. నష్టపోయినాయి. ఎవరు బాగుపడ్డారా అంటే మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా. మెడికల్ డాక్టర్లు, హాస్పిటల్స్ బాగుపడినాయి. అవును. ఆ విధంగా ఈ సోయా చిక్కుళ్ళు మహిళలు తీసుకుంటే. అట్టాగే కోరికలు లేవనుకునే వాళ్ళు సోయా రోజువారీగా వాడండి. అయితే ఒకటి గమనికేంటంటే, నువ్వు వండిన సోయా చిక్కుళ్ళు మీ భర్తకి పెట్టావంటే, హస్బెండ్‌కి పెట్టావంటే, ఈ స్త్రీ హార్మోన్ల ప్రభావం ఉండి పడిపోద్ది ఆడికి. కనుక ఎప్పుడో ఓసారి తినాలి గానీ, మా ఆవిడ రెగ్యులర్. వండుతుంది సోయా చిక్కుళ్ళని హుషారుగా మొగుడు తింటే, హ్మ్. మొగుడికి డౌన్ అయిపోద్ది. ఎందుకంటే స్త్రీ హార్మోన్లు ఎక్కువైపోతే, ఆ మగవాడికి టెంపర్ రాదు. కోరికలు కలవు. కనుక భర్తకి పెట్టండి, భార్యకి పెట్టండి. ఇంట్లో ఆడపిల్లలుంటే పెట్టండి. మగపిల్లలు మగవాడుంటే ఎప్పుడన్నా వారానికి ఓ రోజు టేస్ట్ చేయండి తప్పనిచ్చి, వాళ్ళు వండే రోజు వంటకాలు, సోయా వంటకాలు మాత్రం బలిపశువు అవ్వద్దు. ఈ విధంగా హార్మోన్‌లనేవి చాలా కీలక పాత్ర అవును. పోషిస్తాయి.